అండి అందరికీ. వెల్కమ్ టు రంగోలీ బై సిఎస్హెచ్ఆర్ ఛానల్. ఒక చిన్న తప్పు, ఒక క్షణం కోపం, ఒక తలుపు మూసుకుపోవడం ఆ రాత్రి ఆ కుటుంబం జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వర్షం కురుస్తున్న రాత్రి రమేష్, లక్ష్మి తమ 16 ఏళ్ల కొడుకు అర్జున్ గది ముందు నిలబడి ఉన్నారు. అర్జున్ తలుపు తీయరా అని లక్ష్మి ఏడుస్తూ అరిచింది. లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు. కొద్ది గంటల క్రితం వరకు నవ్వుతూ కనిపించిన అర్జున్ ఇప్పుడు గదిలో తలుపు వేసుకొని కూర్చున్నాడు. ఆ రోజు జరిగిన సంఘటన వాళ్ళ జీవితానికి పెద్ద పాఠంగా మారింది. టీనేజ్ వయసు శరీరం కంటే మనసు ఎక్కువగా మారే సమయం. అర్జున్ చిన్నప్పటి నుంచి చాలా మంచివాడు. కానీ 15 ఏళ్ళు దాటాక మారడం మొదలుపెట్టాడు. ముందులా మాట్లాడడం తగ్గించాడు. గంటల కొద్దీ ఫోన్ చూస్తూ ఉండేవాడు. చిన్న విషయానికే కోపం వచ్చేది. తల్లిదండ్రులు చెప్పిన ప్రతి మాటకు ఎదురు మాట్లాడేవాడు. రమేష్కు కోపం వచ్చేది. మేము నీ మంచికే చెబుతున్నాం అని అనేవాడు. కానీ అర్జున్కు అది నియంత్రణలా అనిపించేది. ఎందుకంటే టీనేజ్లో పిల్లలకి ఒక భావన ఉంటుంది, నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. అదే వారి పెద్ద బాధ. పిల్లల ప్రపంచం పెద్దల ప్రపంచం కాదు కదా. ఆ రోజు స్కూల్లో అర్జున్ పరీక్షలో తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. అతనికి అది పెద్ద విషయం. కానీ ఇంట్లో ఇదేనా నీ చదువు అని నాన్న కోపడ్డాడు. ఫోన్ వల్లే ఇలా అయ్యింది అని అమ్మ మందలించింది. అర్జున్ ఏమీ మాట్లాడలేదు. కానీ అతని మనసులో మాత్రం నేను బాధపడుతున్నాను అని ఎవరికీ కనిపించడం లేదా అని అనుకున్నాడు. టీనేజ్ పిల్లలు తప్పు చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఇంకా నేర్చుకుంటున్నారు. కానీ చాలామంది పెద్దలు ఒక తప్పును చూసి పిల్లల్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుంటారు. రోజులు గడిచాయి. అర్జున్ ఇంకా మౌనంగా మారిపోయాడు. తినడం తగ్గించాడు, నవ్వడం మానేశాడు, స్నేహితులతో కూడా మాట్లాడడం తగ్గించాడు. లక్ష్మికి ఏదో అనుమానం వచ్చింది. ఒకరోజు అర్జున్ బ్యాగులో ఒక కాగితం కనిపించింది. అందులో నేను ఎంత ప్రయత్నించినా ఎవరికీ సరిపోవడం లేదు అని రాసి ఉంది. ఆ మాట చదివిన లక్ష్మి గుండె ఆగినంత పని అయింది. మరుసటి రోజు వాళ్ళు స్కూల్కి వెళ్ళారు. అక్కడ అర్జున్ క్లాస్ టీచర్ చెప్పిన మాటలు వాళ్ళ కళ్ళను తెరిపించాయి. మీ కొడుకు చెడ్డవాడు కాదు, అతను ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు. ఈ వయసులో పిల్లలకు సలహాల కంటే వినే మనుషులు ఎక్కువ అవసరం. మీరు అతన్ని మార్చాలని చూస్తున్నారు, కానీ అతన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించరా అని అడిగింది. ఆ మాటలు రమేష్ మనసును కదిలించాయి. ఆ రోజు రాత్రి రమేష్ అర్జున్ గదిలోకి వెళ్ళాడు. ఈసారి మందలించడానికి కాదు, మాట్లాడడానికి. నాన్నగా నేను ఎక్కడ తప్పు చేశానో చెప్పు అన్నాడు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. కొన్ని నిమిషాలు మౌనం తర్వాత ఏళ్లగా దాచుకున్న బాధలన్నీ బయటకు వచ్చాయి. నాకు తక్కువ మార్కులు రావడం వల్ల నేనే బాధపడ్డాను. మీరు నన్ను అడగలేదు. అందరూ నన్ను ఇతరులతో పోలుస్తున్నారు. నేను ఏం చేసినా సరిపోవడం లేదు అని ఏడ్చేశాడు. ఆ రోజు మొదటిసారి నాన్న కొడుకును అర్థం చేసుకున్నాడు. టీనేజ్ పిల్లలకు అవసరమైనది ఏమిటంటే ప్రేమ, నమ్మకం, వినే చెవులు అంతే. ప్రతి సమస్యకు వెంటనే సలహా అవసరం లేదు. కొన్నిసార్లు నీ బాధ నాకు అర్థమవుతుంది అనే ఒక్క మాట చాలుతుంది. పిల్లలు తప్పు చేస్తే వెంటనే వాళ్ళని అరచరాదు. తప్పు చేస్తారు, ఎందుకంటే వారు ఇంకా పెద్దవాళ్ళు కాలేదు. కానీ తప్పు చేసిన ప్రతిసారి అవమానిస్తే వాళ్ళు నిజం చెప్పడం మానేస్తారు, భయపడతారు, దూరం అవుతారు. అందుకే తప్పును తప్పుగా చెప్పాలి, కానీ పిల్లలను తప్పుగా ముద్ర వేయకూడదు. తండ్రులు గుర్తుంచుకోవాల్సిన 5 విషయాలు ఏమిటంటే పోలికలు వద్దు, పక్కింటి అబ్బాయి చూడు అనే మాట గాయం చేస్తుంది. వినడం నేర్చుకోండి. పిల్లలు మాట్లాడితే మధ్యలో ఆపకండి. అవమానించవద్దు. నలుగురి ముందు తిట్టడం వారి ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తుంది. ప్రేమను చూపించండి. మనసులో ప్రేమ ఉంటే సరిపోదు, పిల్లలకు కనిపించాలి. సహాయం అడగడానికి భయపడవద్దు. పిల్లవాడు చాలా బాధగా, నిరాశగా, తనను తాను హాని చేసుకునేలా మాట్లాడితే వెంటనే నమ్మకమైన పెద్దలు, టీచర్లు లేదా మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలి. కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ మంచి ఉద్యోగం సంపాదించాడు. ఒక ఇంటర్వ్యూలో అతనిని అడిగాడు, మీ విజయానికి కారణం ఎవరు అని. అతను నవ్వి చెప్పాడు, నన్ను మార్చడానికి ప్రయత్నించిన తల్లిదండ్రులు కాదు, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన తల్లిదండ్రులు. అప్పుడు రమేష్, లక్ష్మి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. టీనేజ్ పిల్లలకి నియంత్రణ కంటే అర్థం చేసుకోవడం అవసరం. తిట్లు కంటే మాటలు అవసరం. భయం కంటే నమ్మకం అవసరం. పిల్లలు పరిపూర్ణులు కాదు, కానీ ప్రేమతో, సహనంతో, సరైన దారి చూపుతో అద్భుతమైన మనుషులుగా మారగలరు.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.